హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు దీపావళి అమావాస్య ప్రత్యేక ధ్యానం చేయించడానికి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి జగద్గురువు, ఈ భూమిని ధ్యాన భూమిగా మార్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ఛానల్లో నాకు అవకాశం అందించిన సరిత మేడంకి, అలాగే ఈరోజు ధ్యానంలో పాల్గొనడానికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈరోజు దీపావళి ఎనర్జీస్ తో అమావాస్య ధ్యానం చేసుకోవడానికి మీ అందరికీ స్వాగతం చెప్తున్నానండి. ఓకే అండి, ఫస్ట్ కొంచెం దీపావళి అంటే మన అందరికీ తెలుసు, దీపాల పండగ, దీపాలను వెలిగించుకోవడం. ఎప్పుడు కూడా మనం మన యొక్క సనాతన ధర్మం, హిందూ ధర్మంలో మనం అంతా కూడా మన పండగలన్నీ ఎక్కువగా ఎప్పుడైతే దుష్ట శక్తి మీద దైవశక్తి విజయాన్ని సాధించి ఉంటుందో ఆ రోజున మనం ఎక్కువగా పండుగలు జరుపుకుంటూ ఉంటాం, మనకు తెలుసు. అలాగే ఆ దసరా, దీపావళి అన్ని కూడా అలాగే అన్ని రకాల పండుగల్లోనూ మనకి ఒక విశిష్టత అనేది మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉందండి. అలాగే ఈ రోజు మనము ఈ దీపావళిని నరకాసుర వధ జరిగిన తర్వాత దీపావళి చేసుకోవడం అనేది ఆనవాయితీ మనకి. ఈ నరకాసురుడు అనే రాక్షసుడి గురించి కొంచెం ఒక 2 minutes తెలుసుకుందాము. ఈ నరకాసురుడు వరాహస్వామికి, భూమాతకి కలిపి జన్మించినటువంటి అసురుడు. ఇతను వరగర్వం, ఎలాంటి వరం ఉంది అతనికి, తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ మరణం లేనటువంటి వరాన్ని పొందినటువంటి ఆ గర్వమదంతో అతను ముల్లోకాలని కూడా తన యొక్క ఆ యొక్క వరబలంతో అందరినీ కూడా హింసిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో విష్ణుమూర్తి వాళ్ళకి అభయమిస్తాడు, దేవతలకి అలాగే మునులకి అందరికీ కూడా. నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి అప్పుడు అతని యొక్క వధ చేస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగే ఈ నరకాసురుడు ఆ ద్వాపర యుగంలో 16,000 మంది కన్యల్ని అపహరించి బంధించి హింసిస్తాడండి, తనని పెళ్ళాడమని. అది తెలుసుకున్న కృష్ణుడు దైవ నిర్ణయం ప్రకారం సత్యభామ సహితంగా వెళ్ళి, ఎందుకంటే తల్లి చేతిలోనే కదండి మరణం, సత్యభామ అంటే భూమాత అని మనకు తెలుసు, భూమాతే సత్యభామగా జన్మించింది. సో అందుకొని ఆ యొక్క దైవ ప్రణాళిక ప్రకారము కృష్ణుడితో ఆ రోజు యుద్ధానికి వస్తాను అని అడగటము, ఆ సత్యభామ ఆమెను తీసుకుని వెళ్ళడము. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పినట్టుగా తన యొక్క కపట నాటకంతో సత్యభామ విల్లును ధరించి అతన్ని సంహరించడం అనేది జరుగుతుంది. అంటే ముందు రోజు నరకాసుర వధ జరిగింది. ముందుగా దీపావళికి మనకి నరకాసుర వధ. నరకాసుర వధ అనేది అందరిలోనూ జరగాలి కదండి. మనకి ఆధ్యాత్మికంగా ఉన్నాం మనం. ఆధ్యాత్మికతలో నరకము అంటే ఏంటి? మన యొక్క కష్టాలు. నరకుడు అంటే ఎన్నో కష్టాలు. అసురవధ అంటే మనలో ఉన్న అసుర గుణాలని తొలగించుకోవటం. ఎప్పుడైతే ఈ నరకాసుర వధ అనేది మనలో జరుగుతుందో అప్పుడే మనకి అసలైన దీపావళి అన్నమాట. మనం బాహ్యంగా చూసేటటువంటి కారణం నరకాసుర వధ జరిగిన మరుసటి రోజు దీపావళిని చేసుకుంటాం. అలాగే మనలో ఎప్పుడైతే ఈ నరకాసుర వధ అనేది జరుగుతుందో అప్పుడే మనకి నిజమైనటువంటి దీపావళి. అలాగే మనం దీపారాధన చేస్తాం, మనకి తెలుసు. మనం ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన ఎందుకు చేస్తాం? మనలో ఉన్న దీపాన్ని మనం గుర్తించడానికి. బాహ్యంగా దీపాలను పెడుతున్నాం, మన అంతరంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని దర్శించుకోవడానికి మనం మొదటి మెట్టు అయినటువంటి ఆ దీపారాధన అనేది చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ దేహం అంటే దేవాలయం, మనందరికీ తెలుసు. దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే దేవుడు, అందులో ఉన్న మనలో ఉన్న ఆత్మే జ్యోతిగా వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మజ్యోతిని ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు బాహ్యంగా మనకి ఈ ఉన్నటువంటి ఈ అవసరాలతో మనకి సంబంధం ఉండదు. అందుకనే
పత్రి సార్ ఎందుకు చెప్తారు మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు దీపారాధన ఇవన్నీ అవసరం లేదని ఎందుకు చెప్తారు? మనలో ఉన్న ఆత్మజ్యోతిని మనం దర్శించుకోవడం జరుగుతుంది కాబట్టి మనం ఆ యొక్క ఆ దీపాలను పెట్టాల్సిన అవసరం లేదు. అంతకు మించి మనలో ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించాం. ఈ దేవాలయానికి, ఈ ఇందులో ఉన్న జీవుడికి, అంటే జీవుడు అనే దేవుడికి ఆత్మనే జ్యోతిగా మనం వెలిగించాం. ఆ ఆత్మ లేనప్పుడు ఈ దేహం ఏమవుతుంది? శ్మశానం అవుతుంది. అంతే కదండి! ఈ దేహం ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే ఏం చేస్తారు? కొంచెం కూడా ఈ దేహానికి వాల్యూ లేదు. మనల్ని బయట పెట్టేస్తారు. ఎక్కడ? అప్పటిదాకా ఉన్న ఇల్లు కూడా పనికిరాదు కదా! బయటే పెట్టేస్తారు. సో ఈ ఆత్మ అంతలాగా మనలో ఆ జ్యోతి స్వరూపంగా వెలగడానికి గుర్తించినప్పుడే మనకి నిజమైనటువంటి దీపావళి అనేది జరుగుతుంది. నా వాయిస్ ఏం కట్ అవ్వలేదు కదా? గుర్తించి నీవే దైవానివి అనే సత్యాన్ని అనుభూతి చెందుతావో అప్పుడు నీలో ఉన్న ఆ 1000 సూర్యుల కాంతి చక్కగా ప్రకాశించి నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఒక దీపానివి అవుతావన్నమాట. అంటే ఒక సాధకుడికి, ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఈ దీపావళి అనేది చాలా ముఖ్యమైన రోజండి. ఆ దీపాన్ని, నీలో ఉన్న నీ దీపాన్ని వెలిగించుకొని నీవే ఒక కాంతిగా మారి ఆ సమస్త మానవాళికి కూడా వెలుగుని, కాంతిని అందించిన రోజే మనకి నిజమైన దీపావళి అని చెప్పుకోవచ్చండి. మనలో ఉన్నటువంటి ఆ జ్యోతిని వెలిగించుకోవటమే ప్రధానము. అలాగే మనం నిరంతరం శ్వాసను తీసుకుంటూ ఉంటాం కదా! ఈ శ్వాస లోపలికి వెళ్ళి మనలో ఉన్న కోటానుకోట్ల కణాల్లో ఇది చేరుతుంది. శ్వాసతో పాటు ఏం తీసుకెళ్తుంది? ఆక్సిజన్ ఇస్తున్నాం. శ్వాసతో పాటు ఆక్సిజన్ వెళ్తుంది లోపలికి. ప్రతి కణానికి ఆక్సిజన్ చేరి ఏమవుతుందంటే ప్రతి కణంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుందండి. దాని పేరు మైటోకాండ్రియా అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ప్రతి కణానికి ఉంటుంది. దాని పని ఏంటంటే మనం తీసుకున్న ఆ ఆక్సిజన్ ని కణాన్ని కలిపి మండిస్తుందన్నమాట అండి. అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా లోపలికి వెళ్ళి అక్కడ జ్వలిస్తుందన్నమాట. ప్రతి కణాన్ని జ్వలిస్తుంది. అంటే మన లోపల నిరంతరం ఒక ప్రకాశం అనేది జరుగుతూనే ఉంటుందండి. నిరంతరం మన శ్వాస ఉన్నంత సేపు ఆ లోపల కాంతి అనేది, ఆ వెలుగు అనేది ప్రసారం జరుగుతూనే ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస మనకి ఒక వెలుగు అవుతోంది. నిరంతరం కూడా ఆ యొక్క శ్వాస జరుగుతోంది కాబట్టి నిరంతరం మనలో కోటి దీపోత్సవం అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నమాట అండి. మనం తీసుకునే ఈ శ్వాస ఆక్సిజన్ మండించి ఆ కణం అలాగా ప్రకాశించి అది దానిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేసి మరలా మన నిశ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్ ని బయటికి వదులుతున్నాం. ఆ కణం అనేది అలాగా రగిలి నశిస్తుంది. మరలా కొత్త కణాలు ఉత్పత్తి అవడం అనేది నిరంతరం మన శరీరంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. అంటే ఇప్పుడు మన లోపల ఎప్పుడూ కూడా మనం కాంతి స్వరూపంగానే ఉంటున్నాం. కానీ దాన్ని మనం గుర్తించలేదు. మనం అనుభూతి చెందలేదు. ఆ అనుభూతి ఎప్పుడైతే మనం చెందుతామో ఆ కాంతితో పాటు ఆత్మజ్యోతి యొక్క కాంతిని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడే మనకి ఆ ఎన్లైటన్మెంట్ అనేది జరిగి మన యొక్క వెలుగు అనేది మన చుట్టూ అందరికీ ఆ ప్రసారం అనేది, వెలుగు ప్రసారం, ఆ కాంతి ప్రసారం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనలో ఉన్న ఆత్మజ్యోతిని అలా దర్శించుకునేటటువంటి ఆ భాగ్యాన్ని కలిగించమని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుందాము. ధ్యానంలోకి వెళ్దాము. మన యొక్క ఆత్మజ్యోతిని దర్శించుకోవడానికి మనం ధ్యానంలోకి వెళ్తున్నాం. అందరం కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. ముందుగా మనం బుద్ధి కొలం ధ్యానం చేసుకొని మన యొక్క అన్ని శరీరాల్ని, మన చుట్టూ అన్ని ఎనర్జీస్ ని క్లియర్ చేసుకుందాం. సో దాని ద్వారా మనం ఎక్కువగా అపారంగా విశ్వశక్తిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. నేను ఆత్మను నేను ఆత్మను మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుణ్యం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు
ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న వైట్ ఫైర్ ఆఫ్ వన్ మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. అలాగే మూల చైతన్యం నుండి ఎమరాల్డ్ రేని ఆహ్వానిద్దాం. ఆ ఎమరాల్డ్ రే మనందరి మీదుగా ప్రవహించటాన్ని గుర్తించండి. ఆకుపచ్చని కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తోంది. మనలో ఉన్నటువంటి సరికాని లక్షణాలన్నిటిని ఈ యొక్క ఎమరాల్డ్ రే సమూలంగా తీసివేస్తుంది. ఇప్పుడు బుద్ధికోలం ధ్యానం చేసుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. నేను ఆత్మను, నా మీదుగా బుద్ధి కోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మీ తలపైన 9 మైళ్ళ దూరంలో ఆకాశంలో 5 కొనల గల తెల్లని నక్షత్రాన్ని అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తున్న 5 కొనల గల నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తున్నాం. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కొనల గల నక్షత్రం నుండి బయలుదేరి మన మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతుంది. తెల్లని కాంతి స్తంభంలో మీరు ఉన్నారు.
5 కొనల గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ మీ మీదుగా తిరుగుతూ మీ చుట్టూ తిరుగుతూ అన్ని శక్తులను శుద్ధి చేస్తూ కాంతి మాత్రమే ఉండేలా చేస్తుంది. తెల్లని కాంతి వోర్టెక్స్ మీ చుట్టూ తిరుగుతూ శుద్ధి చేయటాన్ని విజువలైజ్ చేసుకోండి. తెల్లని కాంతి వలయం మీ చుట్టూ తిరుగుతూ మీ యొక్క అన్ని శరీరాల్ని శుద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేసుకుందాం. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన అయాం ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ సంకల్పాన్ని తెలియజేస్తూ ఉండండి. నేను దైవాన్ని, నేను అనంతమైన ప్రేమ స్వరూపాన్ని, ప్రతి శ్వాసని గమనించండి ఫ్రెండ్స్. ప్రతి శ్వాస మీ లోపల ఒక కాంతిని ప్రజ్వలింపచేస్తుంది. దాన్ని అనుభూతి చెందండి. ప్రతి శ్వాస
మీలోని ప్రతి కణాన్ని ప్రకాశింపజేస్తోంది. శ్వాసతోని యొక్క శరీరం అంతా ప్రకాశించబడ్డాన్ని గమనించుకుంటూ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా మనకి మన ఆత్మ జ్యోతి గురించి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. అలాగే మహా అవతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు, జీసస్ క్రైస్ట్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లను, ఆది పరాశక్తిని, లక్ష్మీమాతని, దుర్గామాతని, పార్వతీమాతని, భూమాతని, హిమాలయ పరమ గురువుల్ని, శ్రీకృష్ణ పరమాత్మని, ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని, వినాయకుడిని, కుమారస్వామిని, వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించుకుందాం. నక్షత్ర లోకవాసుల్ని, ఏంజిల్స్ ని, పరమ గురు మండలిని, షిరిడి సాయినాథుని ఆహ్వానించుకుందాం. మీ తలపైన క్రిస్టల్ పిరమిడ్స్, ఏంజలిక్ క్రిస్టల్ పిరమిడ్స్ ని ఆహ్వానించుకోండి. విశ్వశక్తిని అనంతంగా తీసుకోవడానికి అవసరమైన ఏంజలిక్ పిరమిడ్స్ ని మన తలపైన సృష్టించుకున్నాం. అలాగే జ్వాలాకుల్ మహర్షిని ఆహ్వానించుకుంటున్నాం. సంకల్పాలను తెలియజేస్తూ పూర్తి ఎరుకతో ధ్యానంలో ఉండండి. నా యొక్క ఆత్మ జ్యోతిని, ఆత్మ యొక్క ప్రకాశాన్ని గుర్తించకుండా అడ్డుపడుతున్న సరికాని శక్తుల్ని, సరికాని ఆలోచనల్ని, సరికాని నమ్మకాలని నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించుకుంటున్నాను. నా యొక్క అన్ని శక్తుల్ని పూర్తిగా తొలగించి గెలాక్టిక్ సెంట్రల్ సన్నోనికి పంపించి వేయబడుతున్నాయి. అలాగే నా ఆత్మ యొక్క ప్రకాశానికి అడ్డుపడుతున్న కుసంస్కారాలు, సరికాని గుణాలు. కుసంస్కారాలు అంటే మనలోని సరికాని
లక్షణాలు మూలల నుండి తొలగింపబడి నా ఆత్మ అద్భుతంగా ప్రకాశించాలి. నా యొక్క అరిషడ్ వర్గాలని నా యొక్క అధీనంలో ఉంచుకుంటాను. మన యొక్క ఆత్మ జ్యోతి ప్రకాశానికి ముందుగా అడ్డుపడేవి అరిషడ్ వర్గాలు. సో వాటిని మన యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడైనా వాటిని మనం జయించగలగాలి. జయించి వాటిని మన యొక్క అధీనంలో, మన మనస్సు యొక్క అధీనంలో ఉంచుకోవాలి. సో వాటిని మన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి అవసరమైనటువంటి సంకల్పాలని తెలియజేస్తున్నాం. నాలో శత్రువులుగా ఉన్న అరిషడ్ వర్గాలను గుర్తించి వాటిని నా మిత్రులుగా చేసుకొని నా అధీనంలోనికి తెచ్చుకుంటాను. ఎప్పుడైనా సరే మనకి బాహ్యంగా ఉన్నటువంటి శత్రువుల్ని గుర్తించడం చాలా ఈజీ. వాటిని గుర్తించి వాటికి దూరంగా ఉండటం అనేది మనం చేయగలం. కానీ మన అంతరంగంలో మనతో పాటు నిరంతరం ఉంటున్నటువంటి ఆ యొక్క అంతరంగ శత్రువులైనటువంటి ఆ అరిషడ్ వర్గాల్ని గుర్తించడం అనేది చాలా కష్టం. అందుకనే మనం ఎన్నో పురాణాల్లో చూస్తూ ఉంటాం. అసురులు, మనకి తెలిసిన ఎంతో మంది అసురులు, వారు బాహ్యంగా ఉన్నటువంటి వారి యొక్క శత్రువులుగా భావించే వారిని అందరినీ జయించగలిగారు. కానీ వారిలో ఉన్న ఆ అరిషడ్ వర్గాలు అనేటువంటి అంతః శత్రువుల్ని జయించలేకపోయారు కాబట్టి వారు అసురులుగా మిగిలిపోయారు. ఈ విశ్వంలో అసురులుగా ఉండిపోయారు. కానీ మనము ఈ మనలో ఉన్న ఆ అరిషడ్ వర్గాన్ని గుర్తించి మనము తొలగించుకోవడానికి, వాటిని జయించడానికి మన యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనలోని హరిని సంహరిస్తాము, అంటే అరిషడ్ వర్గాన్ని సంహరిస్తాము, అప్పుడు అందరిలోనూ అంతర్లీనంగా ఉన్నటువంటి మనలో అంతర్లీనంగా ఉన్న మన యొక్క పరమాత్మ, మన యొక్క అంతరాత్మని దర్శించడం అనేది సులభమవుతుంది. నా యొక్క వాస్తవ స్థితి పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి తీరని కోరికలను, ఆ కోరికలపై ఉన్న తృష్ణని కరిగించుకొని కామాన్ని జయిస్తాను. ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా తెలియజేయండి. మీ ఆత్మకి పూర్తిగా సరెండర్ అయ్యి ఈ సంకల్పాల్ని తెలియజేయండి. మనస్ఫూర్తిగా మీ లోపల నుండి రావాలి. మనం కామాన్ని జయించాలి అంటే మన యొక్క వాస్తవ స్థితి పట్ల మనకి ఒక అవగాహన పెట్టుకొని సరికాని కోరికల్ని కరిగించుకొని కామాన్ని జయించాలి. అలాగే క్రోధాన్ని జయించాలి అంటే ఆశించడం అనేటువంటి లక్షణాన్ని వదిలిపెట్టి, అలాగే మనకి ఏవైతే కోపాన్ని, విపరీతమైన కోపాన్ని, అసలు కోపం లేకుండా ఉండాలని కాదు, కసితో కూడిన కోపాన్ని
ఎప్పుడైతే వస్తుందో గుర్తించి దానిని మన అధీనంలో ఉంచుకోవాలి. ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నాలో ఓర్పుని పెంచుకోవటం ద్వారా క్రోధాన్ని తెప్పించే అంశాన్ని నా నుండి పూర్తిగా తొలగించుకుంటాను. టేక్ ఇట్ ఈజీ అనే పద్ధతిని అలవరుచుకుంటాను. నిరంతరం ఎరుకతో ఉండి ఈ క్రోధాన్ని జయిస్తాను. మనం ఈ అరిషడ్ వర్గాల్ని జయించాలి అంటే మనము నిరంతరం ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే నాలో దాతృత్వాన్ని పెంచుకొని అలవరుచుకొని లోభం అనే అరిషడ్ వర్గాన్ని జయిస్తాను. ఎప్పుడైతే మనలో దాతృత్వం అనేది మన యొక్క సహజ లక్షణంగా మారుతుందో అప్పుడు ఈ లోభం అనేటటువంటి ఈ అరిషడ్ వర్గాన్ని అతి సులభంగా మనం జయించగలుగుతాం. మనకి ఉన్న దాంట్లో ఎంతవరకు మనం దాతృత్వం దానం చెయ్యాలి అనేటటువంటి ఒక అవగాహనతో ఉన్నట్లు ఎడల ఈ యొక్క లోభం అనే గుణాన్ని చాలా తేలికగా మనం జయించగలుగుతాం. అలాగే ఉన్నదానితో తృప్తి చెందటం, ఏది నా సొంతం కాదు, ఏది శాశ్వతం కాదు అనేటటువంటి ఆత్మ జ్ఞానాన్ని అలవరుచుకొని మోహాన్ని జయిస్తాను. మనలో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నిండుగా ఉంటుందో అప్పుడు వీటిని జయించడం అనేది అతి సులభం అవుతుంది. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు అనేటటువంటి సత్యము మనం నిరంతరం ఎరుకుతూ ఉంచుకున్నప్పుడు ఈ మోహాన్ని అతి సులువుగా జయించగలుగుతాం. అలాగే నాలో ఉన్న అహంకారాన్ని నా యొక్క ఆత్మ జ్ఞానంతో నా యొక్క ఆత్మ జ్ఞానంతో జయిస్తాను. ఎదుటి వారిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాలో ఉన్న మాత్సర్యం అనేటటువంటి అరిషడ్ వర్గాన్ని
అతి సులభంగా జయిస్తాను. ఆశ్చర్యం అంటే అసూయ. మనందరికీ తెలుసు. ఈ అసూయ అనే దాన్ని మనం కనుక ఈ యొక్క దుర్గుణాన్ని దాటడానికి మనం అలవరుచుకోవాల్సింది ఎదుటి వారిలో ఉన్న ప్రత్యేకతని గుర్తించి అభినందించటం అనేది చాలా అవసరం. అలాగ సాధన చేయడం ద్వారా మనలో ఉన్న ఆ మాత్సర్యం, ఆ అసూయని పూర్తిగా అధిగమించగలుగుతాం. మన యొక్క ఆత్మ యొక్క శక్తి ఎప్పుడైతే తోడవుతుందో అప్పుడు మనం ఈ అరిషడ్ వర్గాలని ఈజీగా జయించగలుగుతాం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే సత్యాన్ని అంగీకరించకుండా అడ్డుపడుతున్న నా యొక్క డిఎన్ఏలోని బ్లాక్స్ ని సమూలంగా తొలగించుకుంటున్నాను. ఈ యొక్క జ్ఞానం మనలో ఎప్పుడైతే అనుక్షణం మనం ఈ సత్యాన్ని తలుచుకుంటూ ఉంటామో అప్పుడు అన్ని పరిస్థితులను మన జీవితంలోని అన్ని పరిస్థితులను అతి సులభంగా అంగీకరించగలుగుతాం. ఎందుకంటే ఈ జీవితాన్ని నీకు కావలసిన విధంగా నీవే రచించుకొని సృష్టించుకొని ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు. సో ఇందులో ఇంకా సరికానిదంటూ ఏమీ లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనేటటువంటి ఆ యొక్క భావనని ఈజీగా నీ నుండి తొలగించుకోగలుగుతావు. మన ఆత్మ ఎల్లవేళలా మనం శుభప్రదంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి ఆత్మని మనతో పాటు ఎల్లవేళలా ఉండమని కోరుకుందాం. మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఆ ఆత్మకి పూర్తి శరణాగత స్థితితో అన్ని వేళలా నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను అని మీ యొక్క అంగీకారాన్ని పూర్తిగా తెలియజేసుకోండి. ఎప్పుడైతే ఆత్మ మనతో నిరంతరం ఉంటుందో మన యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక దివ్య చైతన్యంతో వెలిగిపోతుంది. అలాగే మన ఆత్మ ఎల్లవేళలా మనతో ఉండాలి అంటే మనలో అపారమైనటువంటి స్వీయ ప్రేమ నిండి ఉండాలి. నిన్ను నీవు గౌరవించుకొని నిన్ను నువ్వు ప్రేమించుకున్న ఆ స్థితిలోనే ఆ యొక్క ఆత్మ మనతో పాటు ఎల్లవేళలా ఉంటుంది. నిన్ను నీవే గౌరవించుకోని స్థితిలో ఆ ఆత్మ నీలో ఎలా కొలువై ఉంటుంది? సో మీరున్నటువంటి పరిస్థితిని పూర్తిగా యాక్సెప్ట్ చేయండి.
అంగీకరించండి. సుఖాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ సమభావంతో స్వీకరించండి. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్న సక్సెస్‌ని, ఫెయిల్యూర్స్‌ని అన్నిటినీ కూడా ఒకే స్థితిలో సమభావంతో యాక్సెప్ట్ చేయండి. అలాగే ఇంకా అనుకోండి, నా యొక్క ఎన్నో ఛాలెంజెస్‌ని ఎదుర్కొని నేను నిరంతరం పాజిటివ్ మైండ్‌తో లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తాను అనేటటువంటి ఒక అద్భుతమైన సంకల్పాన్ని మీలో నింపుకోండి. మీ మీద మీరు అపారమైన ప్రేమని నింపుకోండి. తద్వారా మీలో మీ యొక్క ఆత్మ పూర్తిగా కొలువై ఉంటుంది. ఆత్మకి సింహాసనం ఏర్పాటు చేయండి. ప్రేమ అనేటువంటి స్వీయ ప్రేమ అనేటువంటి ఒక సింహాసనాన్ని మీ లోపల మీ అంతరంగంలో నింపుకున్న రోజు ఆత్మ అద్భుతంగా స్థితమై ఉంటుంది. మీకు మీరే చెప్పుకోండి, ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. I am a great soul. I am a daring and dashing soul. I am unique. ఈ భూమి మీద ఎవరికి వారే యూనిక్. ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరితోటి ఎవరికి కంపారిజన్ లేదు, కాంపిటీషన్ లేదు. ఎవరి యొక్క ఆత్మ ప్రణాళిక ప్రకారం వారి యొక్క జీవితం నడిపింపబడుతుంది. ఇంకా ఇలా తెలియజేసుకోండి, నాతో నేను అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ ని కలిగి ఉన్నాను. మనలో ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది నిండిపోతుందో మనకి తెలియకుండానే మనలో ఉన్న ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అలాగే మనలో ఏది ఉందో అదే కదండి మన చుట్టూ పంచుతాము. మనలో ఉన్న ఆ ప్రేమని మన చుట్టూ ఉన్న వాళ్ళకి పంచగలుగుతాము. సో అంతటి దివ్యమైన ఆ స్వీయ ప్రేమ మనలో అపారంగా నిండిపోవాలని కోరుకున్నాం. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. నన్ను నేను మనస్ఫూర్తిగా క్షమించుకుంటున్నాను. నేను నా చిన్నతనం నుండి తెలియక చేసిన, తెలిసి చేసిన తప్పుల్ని అన్నిటినీ క్షమించుకుంటున్నాను. గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్, దుఃఖం వస్తే బయటికి ఎక్స్ప్రెస్ చేయండి. మీ లోపల ఉన్న ఆ దుఃఖాన్ని బయటికి పంపేయండి. మీకు గుర్తుకు వచ్చినటువంటి ఆ యొక్క ఏవైతే సరికానటువంటి ఆ పనులు, సరికానటువంటి తత్వాలు మిమ్మల్ని వేధిస్తున్నాయో, అనుక్షణం దొలిచేస్తున్నాయో
వాటిని పూర్తిగా శాశ్వతంగా మీ నుండి తొలగించుకోండి. మీకు మీరే ఏర్పరచుకున్న బ్లాక్స్ ని మిమ్మల్ని మీరు పూర్తిగా క్షమించుకుంటూ తొలగించుకోండి. ఏ రూపంలో అవి బయటికి వెళ్ళాలనుకున్నా వాటిని వెళ్ళనివ్వండి. జరుగుతున్న ఆ ప్రాసెస్ కి పూర్తి అంగీకారాన్ని తెలియజేయండి. గూడు కట్టుకుపోయి ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని పూర్తిగా రిలీజ్ చేసేయండి. మీ యొక్క తల్లిదండ్రుల మీద, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి, మీ యొక్క పిల్లల మీద, మీ యొక్క బంధువులతో, మీ యొక్క స్నేహితులతో, ఎవరితో ఉన్నా ఆ యొక్క క్షణాలు ఏవైతే ఉన్నాయో సరికాని క్షణాలు ఏవైతే ఉన్నాయో మీ జీవితంలో వాటిని పూర్తిగా రిలీజ్ చేసేయండి. మీ యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా రిలీజ్ చేసేయండి. మీ బ్రెయిన్ లోంచి పూర్తిగా తొలగించండి. ఆ యొక్క భారాన్ని పూర్తిగా దించేయండి. అందరినీ గుర్తు తెచ్చుకొని అలాగే పంచభూతాల ఎడల కూడా మనం చేసినటువంటి క్షమించరానటువంటి స్థితులు ఏవైనా ఉంటే భూమి ఎడల, భూమాతని తెలిసి తెలియక హింసించిన ఎడల ఆ స్థితిని, అలాగే జలాన్ని దుర్వినియోగం చేసిన ఎడల, వాయువుని కాలుష్యం చేసిన ఎడల, అలాగే అగ్నిని దుర్వినియోగం చేసిన ఎడల ఆ యొక్క క్షణాలని గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకోండి. ఆ యొక్క పంచభూతాలకి, ముఖ్యంగా వృక్ష జాతికి ఏదైనా కనుక మనం ఇబ్బంది కలిగి చేసినట్లు ఎడల దానికి కూడా మనం మన యొక్క క్షమాపణని తెలియజేస్తున్నాం. వీటి ద్వారా మనలో మనకే తెలియకుండా ఉన్నటువంటి ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి. మీ ఆత్మని అడగండి, దానికి అన్ని తెలుసు. అది అన్ని స్టోర్ చేసి ఉంటుంది. నా యొక్క అన్ని జన్మల్ని శుద్ధి చేసుకోవాలని సంకల్పిస్తున్నానని తెలియజేసుకోండి ఆత్మకి. నాలో సంపూర్ణ పరివర్తన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ జన్మ తీసుకున్నదే ఎసెండ్ అవడానికి, ఎన్లైట్ అవడానికి, ముక్తిని పొందడానికి. మనము ముక్తిని పొందాలి అంటే మనలో ఉన్నటిని అన్నిటి నుంచి విముక్తి పొందాలి. మనలో ముక్తిని పొందడానికి అడ్డుపడుతున్న వాటన్నింటినీ మన నుండి విముక్తి చేసుకోవాలి. అన్ని కర్మల నుండి ముక్తి, విముక్తి, అజ్ఞానం నుండి విముక్తి కలగాలి, అహంకారం నుండి విముక్తి కలగాలి. అలాగే మన యొక్క జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా మనం క్షమించగలగాలి.
క్షమాగుణం అనేది దైవీక లక్షణం. క్షమించమని కోరడం, అలాగే క్షమాపణ ఇవ్వడం కూడా ఒక అద్భుతమైనటువంటి దైవీక లక్షణం. దాని ద్వారా మన యొక్క చైతన్యం అనేది అపారంగా పెరుగుతుంది. మనము ఉన్న స్థితి నుండి ఉన్నత చైతన్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ క్షమాగుణం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరెవరైనా సరే ఎవరినైనా క్షమించాలి అని అనుకుంటే చక్కగా క్షమించేయండి. వారి భూమి మీద ఉన్నా లేకపోయినా కూడా వారికి మీ యొక్క మనస్ఫూర్తిగా క్షమించండి. వారిని మీ లోపల నుండి రావాలి. లోపల నుండి క్షమించటం అనేది జరగాలి. అంటే అన్నిటి నుండి మనము విముక్తిని కోరుకుంటున్నాం. ఎలాంటి బరువు మన లోపల, ఎలాంటి భారాన్ని కూడా మనము క్యారీ చేయట్లేదు. పూర్తిగా మనలోని అన్ని భారాలని పూర్తిగా తొలగించుకుంటున్నాము. చక్కగా రిలీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూర్తిగా రిలాక్స్ అయిపోండి. మీలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ యొక్క ఆ బరువులన్నిటినీ పూర్తిగా రిలీజ్ చేసేయండి. ఏవైతే పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ జ్ఞాపకాల్ని సమూలంగా తొలగించి వేయండి. మీ యొక్క మనస్సు నుండి, మీ యొక్క మెదడు నుండి, మీ యొక్క అన్ని శరీరాల నుండి తొలగించుకోవటం ద్వారా మన యొక్క మనోవేదనకి, మన యొక్క అనారోగ్య సమస్యలకి అన్నిటికీ కారణమైనటువంటి ఆ యొక్క సరికాని జ్ఞాపకాలన్నిటినీ సమూలంగా తొలగించి గెలాక్టిక్ సెంట్రల్ సన్లోనికి పంపించి వేయండి. ఎప్పుడైతే మీరు తేలికవుతారో ఆ లోపల మీ లోపల ప్రకాశిస్తున్నటువంటి నిరంతరం జరుగుతున్న ఆ కోటి దీపోత్సవాన్ని అద్భుతంగా చూడగలుగుతారు. చూడండి, మీ లోపల వెలుగుతున్న నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి ఆ కణాలని అనుభూతి చెందండి. మీ యొక్క ప్రతి శ్వాస మీ లోపల ఒక వెలుగుని నింపుతోంది. నిరంతరం కాంతిమయంగా ఉన్నటువంటి మీ యొక్క దేహాన్ని గమనించుకోండి. మీ అంతరంలో అద్భుతంగా వెలిగిపోతున్న ఆత్మ జ్యోతిని గుర్తించండి. అనుభూతి చెందండి. మీ యొక్క ఆత్మ యొక్క జ్యోతి యొక్క వెలుగు మీ దేహానికి ఉన్నతమైన చైతన్యాన్ని, ఉన్నతమైన స్థితిని కల్పిస్తోంది. అపారమైనటువంటి
ప్రేమను నింపుతోంది. ప్రశాంతత అనేది ఒక తెలియని ప్రశాంతత, ఒక ఆలోచన రహిత స్థితి అనేది మీలో ఏర్పడుతోంది. ఒక శూన్య స్థితి అనేది అద్భుతమైనటువంటి ఆ శూన్య స్థితిలో విహరించండి. ఎప్పుడైతే మీలోని బరువులన్నిటిని దించి మీ లోపల జరుగుతున్న నిరంతర కాంతి ప్రక్రియ అనుభూతి చెందుతున్నారు. ఎప్పుడైతే మీ ఆత్మ యొక్క శక్తికి పూర్తిగా సరెండర్ అయ్యారో, మీ యొక్క ఆత్మ జ్యోతిని వీక్షించగలుగుతున్నారు. అపారమైనటువంటి ఒక శూన్య స్థితి, ఎటువంటి ఆలోచన లేనటువంటి స్థితి. అపారమైన విశ్వశక్తిని మనలో నింపుకునేటటువంటి ఒక స్థితి. ఆస్వాదించండి ఫ్రెండ్స్. ఇలాంటి స్థితిని మనకి కలిగించడానికి మాస్టర్స్ అందరూ ఎంతో ఉత్సాహంతో మన చుట్టూ కొలువై ఉన్నారు. వారందరికీ పేరు పేరున మీ యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకోండి. మీ యొక్క కృతజ్ఞతల్ని హృదయపూర్వకంగా తెలియజేయండి. ఈ స్థితి నాలో ఎల్లవేళలా స్థితమై ఉండాలని కోరుకోండి. మీ శరీరం చుట్టూ ఒక గోల్డెన్ డోమ్ ప్రొటెక్షన్ ఏర్పడాలని వైవామస్ ని, ఆర్కేంజల్ మైకేల్ ని కోరుకుందాం. నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. చాలా బాగా ధ్యానం చేయించారు.
దీపావళి అమావాస్య ప్రత్యేక ధ్యానం అన్నందుకు చాలా అద్భుతంగా చేయించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.